గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్త అనుకూలంగా ఉంటే వచ్చే సత్ఫలితాలు, భార్య ప్రతికూలత చూపిస్తే ఉండేటువంటి కష్టాలు ఒక చమత్కారంగా ఒక కథ ద్వారా చూపిస్తారు. నారాయణ భట్టు అనే ఒక గృహస్థు, అతని మనస్సు ఎప్పుడు దాన ధర్మాల మీదే ఉంటుంది. ఎప్పుడు దానాలు చేయాలంటాడు. ఆ భార్య ఏమంటుందంటే, ఈ దానాల వల్ల ఏం ప్రయోజనం, నువ్వు దానాలు చేసి చేసి మనకెన్నో ఇబ్బందులు కష్టాలు తెస్తున్నావు, సంపదలన్నీ పోగొడుతున్నావు, దానాలు చేయడానికి వీలేదంటాడు. కానీ భార్య పెట్టే అన్నంలో కొంచెమైనా దాచి పక్కన పెట్టి ఎవరో ఒకరికి పెడుతుంటాడు నారాయణ భట్టు. ఒకసారి అడుగుతుంది, ఈ కూర బాగుంది అనో లేకపోతే ఈ వంట బాగుందనో నువ్వు నన్ను మెచ్చుకోవు, ఎప్పుడు దానాలు చేయమని దానం చెయ్యనని నన్ను తిరస్కరిస్తావు ఎందుకు అని భార్య పోట్లాడుతుంది. కోపంగా చేతిలో ఉన్న వస్తువులు గిన్నెలు విసిరి కొడుతుంది. అయినా అతడు దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది, ఒక రోజు కాకపోతే ఒక రోజైనా నువ్వు గుర్తిస్తావులే అంటాడు. అయినా భార్య మొండిగా వినదు, దానం చెయ్యనివ్వదు. అతను అంటాడు, నాకు ఒక్క కోరిక ఉంది, గొప్ప సత్రం కట్టి అది అన్నదాన సత్రంగా పెట్టి